హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది అత్తలు ఎలా ఉన్నారంటే తప్పు తన కొడుకుదైనా కొడుకుని మందలించడం మానేసి కోడలని తప్పుపడుతున్నారు. అమ్మ స్థానంలో ఉండి ఆలోచించకపోయినా పర్వాలేదు, అత్త స్థానంలో ఉండి ఆలోచిస్తే చాలు. చాలామంది ఆడపిల్లల జీవితాలు నిలబడతాయి. ఈరోజు నేనైతే లంచ్లోకి బీట్రూట్ రైస్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించాలి. తర్వాత బీట్రూట్ పీసెస్ కూడా వేసి బాగా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసి బాగా మగ్గించాలి. మగ్గిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక బాగా కలుపుకొని కొత్తిమీర తీసుకొని కొద్దిగా కట్ చేసి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బీట్రూట్ రెసిపీ రెడీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది అత్తలు ఎలా ఉన్నారంటే తప్పు తన కొడుకుదైనా కొడుకుని మందలించడం మానేసి కోడలని తప్పుపడుతున్నారు. అమ్మ స్థానంలో ఉండి ఆలోచించకపోయినా పర్వాలేదు, అత్త స్థానంలో ఉండి ఆలోచిస్తే చాలు. చాలామంది ఆడపిల్లల జీవితాలు నిలబడతాయి. ఈరోజు నేనైతే లంచ్లోకి బీట్రూట్ రైస్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి బాగా వేయించాలి. తర్వాత బీట్రూట్ పీసెస్ కూడా వేసి బాగా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత అందులో సాల్ట్ యాడ్ చేసి బాగా మగ్గించాలి. మగ్గిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక బాగా కలుపుకొని కొత్తిమీర తీసుకొని కొద్దిగా కట్ చేసి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బీట్రూట్ రెసిపీ రెడీ.